నమస్తే ఫ్రెండ్స్, మళ్ళీ మన ఏపీ రాష్ట్రంలో దివ్యాంగుల పరిస్థితి మొదటకు వచ్చింది. మళ్ళీ దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చారు. అక్టోబర్ పెన్షన్ మాకు వస్తుందా రాదా అనే ఆందోళనలో వాళ్ళు కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేస్తున్నారు. అసలుకి ఇది ఒక అంతుపట్టని బేతాళ కథలాగుంది. దీనికి అంతం ఎప్పుడూ తెలియట్లేదు. అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో తెలియట్లేదు. నా ఒడికైతే పాపం ఆ వికలాంగులు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి రోడ్ల మీదకి చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని 2 చేతులు 2 కాళ్ళు లేవి మానసిక వికలాంగులు వీళ్ళందరూ కూడా కలెక్టరేట్ ముందుకు వెళ్ళి ధర్నాలు చేస్తుంటే నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఏంటి ప్రభుత్వం ఇంతమందికి వికలాంగుల పెన్షన్లు ఎగ్గొట్టిందా అని. అసలు నిజంగా ఈ విషయం మీద మాట్లాడటానికి నిజంగా నాకు మెంటల్ ఎక్కిందనుకోండి. సరే, ఏదేమైనప్పటికీ మన ప్రభుత్వం ఏం చేస్తుందే, అసలు వికలాంగులు ఎందుకు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు, అసలు ఏం జరగనుందే అనే విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి రెడీగా ఉన్నాను. పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ పెట్టండి. నమస్తే ఫ్రెండ్స్, 135,000 మందికి సదరన్ సర్టిఫికెట్లో 40% తగ్గించేశారు. ఓకే, మళ్ళీ వాళ్ళని ఏమైనా ప్రాబ్లం ఉందేమో రమ్మన్నారు. సెప్టెంబర్కి ఇచ్చారు పెన్షన్. మరి వాళ్ళు వెళ్తుంటే ఈ వెళ్తున్న వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళు పర్సంటేజ్ తగ్గిస్తున్నారు. సరే, పర్సంటేజ్ తగ్గించబడిన వాళ్ళు ఏమైనా కాళ్ళు చేతులు సక్రంగా ఉండి చిన్న వికలాంగతత్వమా? కాదు. నిన్న నేను ఒక వీడియో చూశాను, చిత్తూరు జిల్లాలోనూ మరి ఎక్కడో, అది ఒక ముస్లిం అతను వాళ్ళ అబ్బాయిని ఎత్తుకొని పాపం రోడ్ల మీద అలా నిలబడ్డావు. ఆ కుర్రోడికి 2 చేతులు 2 కాళ్ళు తలకాయ మెడక అసలు నిలబెట్టలేకపోతున్న పాపం శరీరాన్ని. అతను కూడా మరి పెన్షన్ తీసేశారంట. ఇంకొక పిల్ల ఏమో పూర్తి అంగవైకల్యం, ఆ పిల్ల గాళ్ళు చూస్తుంది, ఆ పిల్లకు కూడా మన అంగవైకల్యాన్ని తగ్గించి రాశారంట. అసలు నాకు ఈ విషయం అంతుపట్టట్లేదు. నాకు ఈ విషయం మీద ఒక క్లారిటీ మాత్రం వచ్చింది. ఏంటంటే అది వికలాంగులకి పెన్షన్ తగ్గించే విషయంలో, వికలాంగత్వాన్ని తగ్గించే విషయంలో 2 విషయాలు బలంగా జరిగి ఉండాలి. ఒకటి ఏంటంటే ప్రభుత్వమే ఏదన్నా ఈ చిన్న చితక డబ్బులకి ఆశపడి, ప్రభుత్వం ఆశపడితే నేను అనుకోవట్లేదు, మరి ఏమో చూద్దాం. మరి ఒకవేళ నాకు అనిపిస్తుంది చెబుతున్నా, ప్రభుత్వం ఈ 135,000 మందికి పెన్షన్ రాకుండా చేస్తే నెలకు వచ్చి 10,000 కోట్లు 20,000 కోట్లు మిగులుతాయి కదా, లేదా ఒక 1,000 కోట్లు వాళ్ళ ఇష్టం ఎంత మిగులుతుంది మరి నాకు తెలియదు. ఆ డబ్బులు మిగులుతాయి కదా, దాన్ని ఇంకో దానికి మళ్లించవచ్చు కదా సంక్షేమ పథకాలకి అనుకున్నారా? లేక ఈ గవర్నమెంట్ డాక్టర్లే మాకు పిఎఫ్లు డిఎఫ్లు గిఎఫ్లు ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ అని, వీళ్ళే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ప్రజలు వ్యతిరేకత రావాలంటే వికలాంగులకు మన తత్వాన్ని తగ్గిస్తే మిగిలిన ప్రజలు కూడా వ్యతిరేకత ఏర్పడిద్ది అని డాక్టర్లందరూ ఒక మాట అనుకుని ఇలా చేస్తున్నారా? నాకు ఈ 2 అనిపిస్తున్నాయి. జరిగితే చంద్రబాబు నాయుడు గారు మనకి డబ్బులు మిగులుతాయి అని చేసి ఉండవచ్చు, లేదా ఈ డాక్టర్లు ఇలాగ చేస్తే చంద్రబాబు గవర్నమెంట్కి వ్యతిరేకత ఏర్పడిద్ది కదా అని చేసి ఉండొచ్చు. ఈ 2 రీజన్స్ నాకు అనిపిస్తున్నాయి. మరి ఇంత చదువుకొని డాక్టర్లో అసలుకి మనం ఆ ధర్నాలు జరుగుతున్న స్పాట్కి వెళ్ళినా చూసినా అర్థమైంది కదా, వీళ్ళకి ఎంత వికలాంగతత్వం ఉంది, ఎంత వైకల్యం ఉంది అని తెలుసుకొని వెంటనే స్పాట్లో పెన్షన్స్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు నిజంగా రోడ్ల మీదకి కాళ్ళు చేతులు సక్రమం ఉన్న వాళ్ళు రావట్లేదు, నిజంగా వికలాంగులే వస్తున్నారు పాపం. మరి గవర్నమెంట్ వాళ్ళని కనిపెట్టడంలో ఎందుకు దాన్ని విఫలమైందో నాకు అర్థం కావట్లేదు. మరి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి అదిగో మళ్ళీ మొదటికి వచ్చేసింది. మళ్ళీ పాపం ధర్నాలు, మళ్ళీ రోడ్డు మీద వచ్చి పాపం ఏడుపులు పెడబబ్బులు ఏడవటాలు, మేము ఎలా బతికేది ఏంటి? నిజంగా మనం అదేమంటే వాళ్ళకి అన్యాయంగా వస్తున్నాయి అన్నారు. సరే, నిజంగా కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇమ్మని ఎవరు అడగరో తీసేయండి. ఏ దివ్యాంగులకి మాత్రం అన్యాయం జరగకూడదు. మరి ఈ ఒక్క చిన్న మ్యాటర్ని ప్రభుత్వం ఎందుకు రన్ చేయలేకపోతుందో, ఎందుకు ఒక కొలికి తీసుకురాలేకపోతుందో అర్థం కావట్లేదు. పాపం వాళ్ళు ఏమంటున్నారు, సరే మా దివ్యాంగుల్లో ఎవరో ఫ్రాడ్ చేశారంట, మేం చేసామా? సర్టిఫికెట్లు ఇచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీలేగా, డాక్టర్లేగా, మరి వాళ్ళ మీద పనిష్మెంట్స్ ఉండవా? వాళ్ళు కూడా మా కాళ్ళు చేతులు సక్రంగా లేని వాళ్ళకి ఇమ్మంటున్నారు, సక్రంగా ఉన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు కూడా ధర్నాలకు వస్తున్నా, సక్రంగా ఉన్న వాళ్ళు ఏమైనా వస్తున్నా మీరు రావద్దు, ఇది మా సమస్య, మేమే చూసుకుంటాం అంటున్నారు పాపం. వాళ్ళు న్యాయంగానే ఉన్నారు. నాకు మరి డాక్టర్లు ఏం చేస్తున్నారో, ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా నాకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. దీంట్లో నేను అడుగుతున్నాను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్.
సార్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ ఛాలెంజ్డ్ పీపుల్స్ అప్లికేషన్స్. వాళ్ళు ఒకసారి టెస్ట్ చేయండి. వాళ్ళు అసలు రోడ్ల మీదకి వెళ్ళి ఎవరు చేస్తున్నారో వాళ్ళని చూడండి. అన్యాయంగా మాత్రం ఎవరికి వద్దు, అన్యాయంగా ఎవరిని తీసేయొద్దు. నిజంగా నాకు తెలిసి మనం ఎంతమందో స్కీములు ఎంతెందుకు మందికో ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఫ్రీ బస్ అని, అమ్మఒడని, అది ఇంకొకటని. రేపు కూడా అక్కడ చిత్తూరు జిల్లాలో సూపర్ 6 పథకాల సక్సెస్ గ్రాండ్ మీటింగ్ పెట్టబోతున్నారు. అన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఇస్తున్నారు కదా. పాప మహా అయితే 1000 కోట్లు 15 కోట్లు అయింది, 1500 కోట్లు వీళ్ళకి, 1,35,000 మందికి. పాప వీళ్ళు ఎక్కువైపోయారా? నాకైతే చాలా బాధగా ఉంటుంది అసలుకి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, దానికి సంబంధించిన డాక్టర్లు, మనందరం మనుషులు, వాళ్ళకి మాత్రం అన్యాయం చేయకండి. పాపం వాళ్ళకి న్యాయం చేయండి. అక్కడ ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. ఏ దివ్యాంగులు కూడా రోడ్ల మీదకి వచ్చి కన్నీళ్లు పెట్టడం మన రాష్ట్రానికి మంచిది కాదు. ఆ మాటకు వస్తే మానవ జాతికే మంచిది కాదు. అందుకని నేను మిమ్మల్ని వేడుకుంటూ, డాక్టర్లను కానీ చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటూ వాళ్ళకి న్యాయం చేయమని కోరుకుంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్.